అన్న క్యాంటీన్లు కానీ ₹5 పేదవాడు అన్నం తింటాను రూపాయల బ్రహ్మాండం స్కామ్ అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. స్కామ్ ఏముంటుంది దాంట్లో? దాతలు ఇస్తున్నారు, ఈ పైన పెడుతున్నారు గవర్నమెంట్, దానికి స్కామ్ ఎట్లా అంటారు? వాళ్ళు స్కామ్ ఏం కాదండి. అన్న క్యాంటీన్లపై ఆరోపణలు చేస్తారు సార్ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఆంధ్రాన్ని ఆగం చేయడానికి వచ్చారు. వాళ్ళు పరిపాలన చేత కాదు వాళ్ళకి. స్కామ్ అంటారు ఏదన్నా. అన్న క్యాంటీన్కి స్కామ్ ఉందని మనకు సామాన్యంగా తెలుసు. ఇప్పుడు మేము వచ్చి పోతాం ₹5 తింటాం. మేము పని మీద వచ్చి 2 రోజులు ఉండాలి. రోజు తినాలంటే ఎంత అయితే ₹100 భోజనం రాదు కదా. మాకు ఇప్పుడు ఇద్దరు ఉన్నాం, ₹10 పెడితే ఇద్దరికి భోజనం అయిపోయి పొద్దున ₹5 పెట్టి టిఫిన్ చేసేచ్చు. అది ఎట్లా స్కామ్ అయ్యి సార్? అది అన్నీ చేస్తాడు. అమలు అన్నీ అయిపోయినాయి. వస్తాయి సార్, అన్నీ వస్తాయి సార్. లోటు బడ్జెట్ లేదు కదా, అన్నీ చేస్తాడు. రెడ్ బుక్ పరిపాలన అది కదా. ఆయన ఆఫీసర్లు అప్పుడు ఎవరైనా అవినీతి చేస్తే దాని కానీ నాయకులు రెడ్ బుక్ అసలు సంబంధమే లేదు. ఏ నాయకుడి మీద రెడ్ బుక్లో పేరే లేదు. ఎంప్లాయీస్ ఎవరైనా మాట వాళ్ళని లేదని అంటారు తప్ప నాయకుల మీద రెడ్ బుక్ ఎవరికి లేదండి. అది అనవసరం. అది ఏది రెడ్ బుక్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. బాగుంది సార్. లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎలా ఉంది సార్? గతంలో బాగాలేదు సార్, ఇప్పుడు బాగుంది. ప్రతిపక్షం ఉండని అంటారు సార్, తప్పదు. ఇవన్నీ అంటానికి ఒక 2-3 నెలలు పడుతుంది. అన్ని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ నమ్మకం అయితే ఉంది మాకు. అంటే ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఇస్తారు సార్? జనం ఇవ్వాలి. జనం ఇస్తే వద్దు. నీకు 17-18 కావాలి, 10 11 వచ్చి అట్టయితే కోర్టు తీర్పిస్తారు. అది మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు ఇస్తారు ఎవరికైనా. తర్వాత ఆయన ఏదైనా ఉంటే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఖర్చు ఎంత ఆయనకి పాసిబుల్ అయితే అంత మటుకు ఇస్తారు తప్ప ఎక్కువ ఇరుగా. పెట్టుబడులు వస్తాయి సార్, వస్తాయి. ఒక వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. అప్పుడు ఎందుకు రాలేదు అమర్నాథ్ 5 సంవత్సరాలు? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అమర్నాథ్ అడగడం కరెక్టే. 5 సంవత్సరాల నుంచి ఎందుకు తేలేదు? అప్పుడు తేవచ్చు కదా 5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లో గతంలో కన్నా పోయిన గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా మంచి అభివృద్ధి పనులలో ముందుకు సాగుతుంది. జనాలంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో పోగొట్టుకున్నవన్నీ ఈరోజు మళ్ళీ మేము పొందుతామనే నమ్మకంతో జనాలందరూ ఉన్నారు. అన్న క్యాంటీన్లతో ఎంతోమంది పేదవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో అవి లేనప్పుడు వాళ్ళు పడిన ఇబ్బందులు అవన్నీ వాళ్ళు తలుచుకొని ఈరోజు అన్న క్యాంటీన్లు పెట్టి సీఎం గారు చాలా మంచి పని చేశారు. అంటే వాళ్ళు చేయలేని పని వీళ్ళు చేశారు కదండి. వాళ్ళు ఆరోపించడంలో దాంట్లో ఏం లేదు కదా. వాళ్ళు అన్న క్యాంటీన్ అనేది దోపిడీనో ఇంకొకటో కాదు కదా. పేదలకు కడుపు నింపేదాన్ని కూడా రాజకీయంగా చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళ అంత ఇదిగా ఎక్కడ ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వాళ్ళ పార్టీలోనే శాంతి భద్రతలు లేవు. వేరే వాళ్ళ గురించి విమర్శించడం కరెక్ట్ కాదండి. వాళ్ళ పార్టీలోనే శాంతి భద్రతలు లేవు. వాళ్ళ కార్యకర్తలు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలను కాపాడడం నేర్చుకోమని చెప్పండి. తర్వాత వేరే పార్టీ గురించి మాట్లాడితే బాగుంటుంది. అది వాళ్ళ విమర్శన అండి, అంతే. రెడ్ బుక్ పరిపాలన కొనసాగించేదైతే ఇప్పటికి ఒక 3 months అవుతుంది, 3-4 months అవుతుంది. ఎక్కడ ఏం జరగలేదు కదండి. వాస్తవం చెప్పాలంటే సీఎం గారు అవేమీ పట్టించుకోవడం లేదని మేము అనుకుంటున్నాము. ఆయన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధిలోకి తీసుకొని పోవాలి అనే విషయంలోనే ఆయన ముందుకెళ్తున్నారు. కానీ వేరే వాళ్ళని పట్టించుకొని వాళ్ళ విమర్శలను పట్టించుకునేంత టైము నారా లోకేష్ గారికి లేదు, చంద్రబాబు సార్కి అంతకన్నా లేదు. అంటే సొల్లు హామీలు అంటే గతంలో వాళ్ళు ఇచ్చిన 9 నవరత్నాలు ఉన్నాయి కదా. 9 నవరత్నాలు వాళ్ళు చేసేసినాము అనుకుంటున్నారు. కానీ ఆ 9 నవరత్నాలు వాళ్ళకి ఈరోజు ఎలాంటి పరిణామాలు చేకూర్చినా అది వాళ్ళకే తెలుసు. కానీ సార్ చెప్పింది అయితే, సీఎం గారు చెప్పింది అయితే ఖచ్చితంగా చేస్తారు. గతంలో కన్నా గత 5 ఏళ్ళు రాష్ట్రం ఎంత నాశనం అయ్యిందో దాన్ని సరి కూర్చుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. ఖచ్చితంగా అది